మా నాన్నది ఎకరం వచ్చింది. నేను 3 ఎకరాలు కొనుక్కున్నాం. మా పిల్లలు 3 అమ్మాయిలు పెళ్లి చేసి ముగ్గురు 3 ఎకరాలు ఇచ్చా. నాకు 1 ఎకరం ఉంది. అయితే అప్పుడు ఇయ్యమన్నాం. చంద్రబాబు గారు భూమి తీసుకుని మేము తుళ్ళూరు తుళ్ళి పడిందని ఒకరోజు పేపర్లో వచ్చింది. అయితే మేము భూమి ఇవ్వండి, మేము ఆకుకూరలు వేసుకొనైనా మేము మీకు సప్లై చేస్తాం, కూరగాయలు మేము ఇయ్యం భూమి, మాది వదిలేయండి. కాదు, మీ లంక భూములే మాకు పర్యాటక కింద ఉంటాయి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మీ పిల్లల జాబులు వస్తాయి, ఇవ్వమంటే ఇచ్చామండి. మంచిగానే ఉంది. చంద్రబాబు గారు ఉన్నప్పుడు మంచిగానే ఉంది. మంచిగా అంటే అన్ని పనులు సక్రమంగా చేశారు. జగన్ గారు వచ్చే ముందు ఏం చెప్పారంటే మాకు వచ్చి మేము ఎస్ఐండ్ భూములకి చంద్రబాబు గారు న్యాయం చేయలేదు, మీకు మేము వస్తే 1450 ఇస్తాం, మీకు 10 గజాలు ఇచ్చారు, మేము 1450 ఇస్తాం, మేము వస్తే అని మా ఊరు వచ్చి వైఎస్ఆర్ బొమ్మకాడ కూర్చొని మా ఊరిలో ఉండ ఎంపీ క్యాండిడేట్ దగ్గరకు వచ్చి ప్రమాణం చేసినట్టు చెప్పాడండి. మాకు అందరు మాలో సగం మంది పైన చంద్రబాబు గారికి వేయకుండా, అంత మేలు జరిగినా కూడా చంద్రబాబు గారికి వేయకుండా ఓటు వేసారు. ఆ క్యాండిడేట్ని గెలిపించారు. మా ఎస్సీ క్యాండిడేట్ శ్రీదేవి అని ఆమెను గెలిపించారు మా వాళ్ళు. అయితే మేమంతా మొత్తుకున్నా కూడా వినలా. ఆయన అంతా మోసం చేసాడు. 1450 ఇస్తున్నాడు. ఇలా మరి మాకు పెన్షన్లు వచ్చి మాలో సగం మంది భూమి ఉంటే సగం మందికి ఉండదండి. అయితే పెన్షన్లు 2000 ఇస్తాను, 5000 ఇస్తామన్నారు. చంద్రబాబు ఇచ్చింది 2000, మేము 5000 ఇస్తామన్నారు. అది కూడా మోసం చేసేసారు. అవన్నీ చేసింది కాక మమ్మల్ని కొడతాం, తీడతాం, మా భూముల్లో అంతా ఆగం చేయటం, మా ఇసుక అంతా తోలుకెళ్ళటం, అన్ని ఎవరన్నా మాట్లాడితే డిబేట్లోకి వెళ్తే వాళ్ళని కొడతాం, నానా బీభత్సం 4 ఏళ్ల బట్టి చేశారండి. మేమంతా కూడా చాలా బాధలు పడుకొని ఇప్పుడు బాబు గారు రావాలని మేము పట్టుబట్టి ఎన్నో దేవుళ్ళకి మొక్కుకొని బాబు గారు రావాలి, మా భవిష్యత్తు బాగుపడాలని చెప్పి మేము చాలా బాధపడ్డామండి. బాబు గారు వచ్చాడు. వాళ్ళ కొడతాలు తీడతాలు వదిలేసి ఏమేం పండేవి ఇంతకు ముందు మీ భూముల్లో? కంద లోడ్లు వెళ్ళేయండి. విజయవాడ గుంటూరుకి మేము చెరుకు సప్లై చేసేవాళ్ళం. చెరుకు అంటే రసం చెరుకు. ఇప్పుడు కూడా మా చెల్లెలు అక్కడక్కడ ఉండే కొద్దిగా చెరుకు సప్లై చేసేవాళ్ళం. పసుపు బండేది, కంద బండేది. లోడ్లు మా లంకలోంచి వచ్చాయి. ఆ లంక అంటే అందరిలా లంక కాదండి, మాది దిబ్బులు కాదు, మంచి భూమి. లోనకి దారి ఉంది. మా తిన్నంగా దేవుడు దారి ఇచ్చాడు మాకు. ఇది లంకలోకి వెళ్ళటానికి లోడ్ వస్తానికి దారి ఉంది మాకు. అన్ని పంటలు పండుతాయి. పసుపు, కంద, చెరుకు, అన్ని పంటలు. బంతిపూలు ఎక్కువ వేసేవాళ్ళం. రాజగాంధీ మార్కెట్కి వెళ్ళి బంతిపూలు అమ్ముకునే వాళ్ళు. అందరూ మేము సక్రంగా బతికేవాళ్ళం. అట్టాడి దీని వచ్చి ధ్వంసం చేసి అంతా ఆగం చేసేసాడండి. మొత్తం ఆగం అయిపోయింది. ఇప్పుడు బాబు గారు వచ్చి మాకు అన్ని సక్రంగా చేస్తాడని సిఆర్డీ లెక్కల ప్రకారం మాకు చేస్తే చాలండి. కౌళ్ళేసి గజాలు ఇచ్చి వాళ్ళు సక్రంగా చేస్తే చాలండి. మేడం మీటింగ్ ఏడే చేస్తే 1450 ఇస్తా అన్నాడు. మేమందరం నమ్మి నిజంగానే 1450 ఇస్తారని పూలింగ్లో కొంతమంది వీళ్ళు 1450 ఇస్తారని కొంతమంది ఇచ్చారు. మరి ఈయన వాళ్ళకి ఇవ్వాలిగా మేడం. ఇవ్వకుండా ఎంత ధ్వంసం చేశాడు. ఆఖరికి మాకు కౌలు కూడా ఇలా. మరి ఏమి తినాలి? 5000 ఇస్తారన్నాడు. 2,500 ఇచ్చారు పని లేని వాళ్ళకి. ఇవన్నీ బీళ్లు పడిపోయినాయి, అడవులు అయిపోయినాయి, పావులు వస్తున్నాయి ఇళ్లలోకి. మరి బాబు గారు గెలిచాడు కాబట్టి మాకు న్యాయం జరిగిద్దని అనుకున్నాం మేడం. మాకు కూడా గజాలు పెంచాలి మేడం. బాబు గారు పెంచి మాకు కూడా న్యాయం చేయాలి. బాబు గారు న్యాయం చేస్తాడని మేము కూడా ఆనాడే అనుకున్నాం. ఈనాడు కూడా మాకు బాబు గారు వచ్చాడు. మాకు ఎంత సంతోషంగా ఉంది. మాకు గజాలు చుక్కల భూమి కూడా ఇస్తానన్నాడు. లోకేష్ బాబు చుక్కల భూమి కూడా ఇస్తాన్నాడు మేడం. మాకు అవి కూడా రావాలి మేడం. పేదోళ్ళు చాలా